నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వేసిన 14 ప్రశ్నలకు సంబంధించి అసలు న్యాయాధికారాలేంటి, అలాగే పాలనాపరమైన అధికారాలేంటి అనేది మరోసారి పెద్ద ప్రశ్న అవబోతోంది. ఈ తమిళనాడు కేసుకు సంబంధించి ఈ తమిళనాడు కేసు ఏంటి, అసలు ఈరోజు వేసిన ప్రశ్నలేంటి, రాష్ట్రపతి హోదాలో అంటే భారతదేశ ప్రథమ పౌరురాలు హోదాలో ద్రౌపది ముర్ము గారు న్యాయ వ్యవస్థకు వేసిన ప్రశ్నలేంటి, అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే కేశవానంద భారతి కేసు కొన్ని రోజుల పాటు భారతదేశ న్యాయ వ్యవస్థను కుదిపేసిన కేసు. అలాంటి పరిస్థితే ఈ కేసు కూడా వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు కూడా పాలనాపరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలు ఏంటి అన్న దాని మీద పూర్తి క్లారిటీ వచ్చింది కేశవానంద భారతి కేసులో. కేశవానంద భారతి కేసులో లాస్ట్కు ఇచ్చిన తీర్పు వెర్డిక్ట్ ఏంటంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని చంపేయకుండా మాత్రమే ఎవరైనా ప్రవర్తించాలి అన్నది కీలకమైన అంశం. ఇప్పుడు అదే విషయం ఈ తమిళనాడు కేసుకు సంబంధించి కూడా వస్తుంది. ఈ విషయం ఏంటంటే తమిళనాడు శాసనసభ అంటే ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ఎన్నుకున్న సభ, ప్రజలు ఎన్నుకున్న సభ, శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను చట్టరూపం దాల్చకుండా ఆ రాష్ట్ర గవర్నర్ రవి గారైతే చాలా రోజుల పాటు తొక్కిపట్టారు అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చాలా రోజుల పాటు ఆయన దగ్గరే బిల్లులు ఉండిపోయినాయి, సభ ఆమోదించిన బిల్లులు ఆయన దగ్గరే ఉండిపోయినాయి. ఇవి చట్టాలుగా ఎప్పుడు రూపుదిద్దుకుంటాయో కూడా తెలియదు. ఒక గవర్నర్ కావాలనే ఎలా చేస్తున్నాడు అని సుప్రీంకోర్టుకు వీళ్ళు నివేదించిన తరుణంలో సుప్రీంకోర్టు ఈ కేసును తీసుకొని కీలకమైన అంశాలను అయితే వెల్లడించింది. గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అంటే రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు, రాజ్యాంగంలో వీళ్ళకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గవర్నర్ అంటే ఆ రాష్ట్రానికి ప్రథమ పౌరుడైతే రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు కానీ పౌరురాలు కానీ అవుతారు. సో కీలకమైన బాధ్యతలు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా 3 నెలల లోపు ఎలాంటి బిల్లునైనా అంటే శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదించాలి, అలాగే పార్లమెంటు ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదించాల్సిందే ఖచ్చితంగా. దీనికి టైం లిమిట్ పెట్టింది సుప్రీంకోర్టు. అలాగే దీనిలో ఫర్దర్గా ఏమైనా రాష్ట్ర శాసనసభలు లేకపోతే పార్లమెంటు మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ఇలాంటి సమస్య వస్తే మమ్మల్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు పూర్తిగా గవర్నర్ కానీ రాష్ట్రపతి యొక్క అధికారాలు అధికరణలు మొత్తం అన్నీ మేమే నియంత్రిస్తామని చెప్పకనే చెప్పింది. అంటే అక్కడ ఏమైనా సమస్య వస్తే మా దగ్గరికి రండి అని చెప్పడం ద్వారా ఖచ్చితంగా సుప్రీంకోర్టే లాస్ట్ ఏదైనా తీర్పు చెప్పడానికి కానీ ఏదైనా అంశాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్ళడానికి కానీ మాకే అధికారాలు ఉన్నాయని అయితే కోర్టు చెప్పుకుంది. ఈ విషయం మీద ద్రౌపది ముర్ము గారు స్పందించారు. అది చాలా తప్పు. రాజ్యాంగంలో గవర్నర్కు రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలను రాజ్యాంగం ప్రసాదించింది, కట్టబెట్టింది. అధికరణం 200 అలాగే 201, 202ను ప్రస్తావిస్తూ ఆమె ఖచ్చితంగా దీనికి మాకు అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగంలో ఎక్కడ శాసనసభ లేదా పార్లమెంటు ప్రవేశపెట్టిన బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ వెంటనే ఆమోదించాలి అని ఎక్కడా కూడా లేదు. దీనికి కాల పరిమితి ఎక్కడా కూడా పేర్కొనలేదు రాజ్యాంగం. కాబట్టి దీనిని మేము ఎలా అంగీకరిస్తాం అంటే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మేము ఎలా అంగీకరిస్తాం? సుప్రీంకోర్టు మా అధికారాల్లోకి చొరపడడం ఏంటి? మేము ఏం చేయాలో, మేము ఎలా స్పందించాలో, మేము ఎప్పుడు బిల్లులను ఆమోదించాలో మొత్తానికి గడువులు నిర్ణయించే అధికారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి అయితే లేదు అనైతే అంటే మొత్తం అన్ని ఆ 14 ప్రశ్నలలో అంతిమంగా ఆమె ప్రశ్నించింది ఇదే. అంటే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను రాష్ట్రపతి గారు అంటే దేశ మొదటి పౌరురాలైన రాష్ట్రపతి గారు ప్రశ్నించారు. ఇది ప్రత్యేకమైంది. సో సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే రాజ్యాంగ అధికరణ 142 ప్రకారం మాకు ఖచ్చితంగా న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక తప్పు జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ దాంట్లోకి జోరబడుతుంది, వాళ్ళ యొక్క అధికారులను ప్రశ్నిస్తుంది. రాజ్యాంగంలో గవర్నర్ లేదా రాష్ట్రపతి యొక్క అంతిమ అధికారాలు ఏమీ లేవు అనైతే సుప్రీంకోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పిన వెర్షను సరైంది, అటువైపు రాష్ట్రపతి చెప్పిన వెర్షన్ కూడా సరైంది. సో ఈ 2 వెర్షన్లు సరైనవి కాబట్టి ఇప్పుడు ఈ కేసు చాలా కీలకం కాబోతోంది. న్యాయ వ్యవస్థలో చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఈ కేసుని. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే ఒక ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ ఆమోదించిన బిల్లులను చట్టాలు చేసుకోవడానికి వాళ్ళకే అధికారం ఉండాలి కదా. మధ్యలో కేంద్రంతోనో లేకపోతే ఇతరులతోనో నామినేటెడ్ అయిన గవర్నర్ పూర్తిగా ఈ బిల్లులను తొక్కుపడితే ప్రజలే ఎన్నుకున్న శాసనసభ అధికారాలు తగ్గిపోతాయి కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో
ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న శాసనసభకు అంతిమ అధికారం రావాలి. అలాగే చట్టాలు ఎలా చేసుకోవాలో ఆ సభకి పూర్తి అధికారం ఉండాలి. సో దాన్ని ఒక నియమితమైన గవర్నర్ అనే వ్యక్తి ఎలా తొక్కుపడతాడు అని సుప్రీంకోర్టు చెబుతుంటే, రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని రక్షించే హక్కు మాత్రమే సుప్రీంకోర్టుకు ఉంది. రాజ్యాంగంలో ఏమైనా తేడాపాడాలు జరిగి ఏమైనా తేడాలు వచ్చి రాజ్యాంగం సరైన దిశలో వెళ్ళకపోతే సుప్రీంకోర్టు దానికి సంబంధించి అడ్డు తగలాలి. సో సుప్రీంకోర్టు మాకు ఇచ్చిన అధికారాలు, మాకు ఇచ్చిన అధికారాలను అంటే 200, 201, 202 ప్రకారం రాజ్యాంగంలో పేర్కొన్న ఈ అధికారుల ప్రకారం మాకున్న హక్కులను సుప్రీంకోర్టే కాలరాస్తేయాలి. అంటే రాజ్యాంగాన్ని రక్షించాల్సిన, రాజ్యాంగంలో ఏముందో దాన్ని రక్షించాల్సిన సుప్రీంకోర్టే మా అధికారాలు అంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ అధికారాలను తొక్కిపట్టేలాగా తీర్పిస్తే ఎలా అని ద్రౌపది ముర్ము గారు 14 అంశాలతో పూర్తిగా లీగల్గా న్యాయ సమీక్షకు వెళ్తూ దీన్ని మళ్ళీ పునఃసమీక్షించాలి అనేలా ఇప్పుడు 14 ప్రశ్నలు వేశారు. సో అత్యున్నత అధికారంలో ఉన్న రాష్ట్రపతి కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ ఈ కీలకమైన ఈ బ్యాటిల్ జరుగుతున్న సమయంలో మా అధికారంలో కీలకం అంటే మా అధికారాలు కీలకం అని బ్యాటిల్ జరుగుతున్న సమయంలో ఇది మరోసారి కేశవానంద భారతి కేసుకు సమీపంలో వెళ్తుంది. ఖచ్చితంగా ఇది చాలా పెద్దగా వెళ్తుంది, పెద్ద అంశం కాబోతుంది అని అయితే న్యాయ పండితులు కానీ రాజకీయ పండితులు కానీ చెబుతున్నారు. అసలు ఏం జరగబోతోంది, వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు ఉన్న సమయంలో ఈ కేసు కూడా అక్కడ రాజకీయాలను ఏమైనా ప్రభావితం చేస్తుందా అనేది చూడాలి. ఈ విషయంలో ఇంకా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.